హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మార్నింగ్ అయితే లేచాను కదండి, ఇంకా బయట పని అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పొలాల పోయి అయితే అంటించాను, నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి. ఇంకా పిల్లలకి హాఫ్ డే అయినా సో ఇంకా స్కూల్కి పంపించాలి కదా, ఎర్లీ మార్నింగే వెళ్తారనమాట 7:15కి. సో ఇంకా నేను కూడా ఇంకా వంట పని అయితే మొదలు పెట్టేశాను. హాఫ్ డే అయినా లంచ్ బాక్స్లు పట్టుకెళ్ళకపోయినా ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఉండాలి కదండి, అందులోనూ మా మామయ్య గారికి కూడా చేయాలన్నమాట. సో రైస్ అయితే పెట్టేశాను, రైస్ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఓకే, చూసారు కదా. ఇంకా నేను కిచెన్ అయితే ఇంకా ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటానండి. ఇంకా డైరెక్ట్ అయితే లేచి ఇంకా సో వంట అయితే మొదలు పెట్టేసుకోవడమే అనమాట. సో ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు. ఓకేనండి, లైటర్ అయితే అయిపోయింది. సో అగ్గిపెట్టితో వెలిగించుకుంటున్నాను, తీసుకురావాలన్నమాట లైటర్. ఓకే, ఇంకా ఆనియన్స్ అయితే కుక్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బెండకాయ కర్రీ వండదాం అనుకుంటున్నాను. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలకి అయితే బెండకాయ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇవాళ కర్రీ వండేనే కానీ తినలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే బెండకాయలు అయిపోయినాయి అనమాట. నేను కంగారులో అయితే బాగా వేసేసాను, బట్ తినేసరికి నిజంగా మొదర బెండకాయలు నోటి కింద కచ్చుకచ్చుకులు ఆడిపోయినాయి అనమాట. సో అస్సలు తినాలనిపించలేదు. ఇంకా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఆమ్లెట్లు వేసుకొని అయితే ఇంకా పిల్లలకి పెట్టేశాను అనమాట. చూసారు కదా, బెండకాయ అయితే ఉడుకుతుంది. టొమాటోస్ కూడా యాడ్ చేశాను. ఈ కర్రీలో నేనైతే 2-3 టొమాటోస్ అయితే వేసేసాను ఫ్రెండ్స్, వేస్ట్ అయిపోయినాయి అనమాట. సో ఎందుకంటే తినలేనివి చేసుకున్న ఇంత డబ్బులు పెట్టి వేస్ట్ కదండి. సో అందులోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే చాలా కష్టం అన్నమాట. ఓకే, ఇంకా అయిపోయింది కదా. కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంది, స్మెల్ కూడా అదిరిపోయింది, కానీ బట్ తినడానికి కష్టం అనిపించింది అనమాట. ఓకే, ఇంకో పక్కన అయితే జావ పెట్టేశాను. జావ అయితే హాట్ వాటర్ అయితే మరుగుతున్నాయి. అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా సాల్ట్ ఎక్కువ మంచిది కాదు కదా. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇంకా ఎండలు కదా ఫ్రెండ్స్ బాగా, సో ఫేస్ అంతా ఒకలాగా అయిపోతుంది అనమాట. సో ఏదో పట్టేసినట్టు అయిపోతూ ఉంది, బట్ ఇంకా తప్పదు. ఓకేనండి, సో చూసారు కదా. అలాగే కూడా హెయిర్ కూడా బాగా డ్రై అయిపోతూ ఉందన్నమాట. సో ఏమి యూస్ చేసినా సరే ఇంకా కుదరట్లేదు, ఇంకా అలాగే ఉండిపోతుంది, ఎందుకంటే నా ఎండలు అలా ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఇంకా జావ అయితే పెట్టాను కదా. సో కొంచెము ముందుగానే తడిపి పెట్టుకొని సో హాట్ వాటర్లో వేసేసి ఒక సిమ్లో పెట్టేస్తే ఉడికిపోతుంది అనమాట. ఇదైతే డైలీ అండి మా ఇంట్లో, సో ఎప్పుడు ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా హస్బెండ్ కూడా కొన్నిసార్లు లంచ్ బాక్స్ ఇదే కొంచెం గట్టిగా చేసి పెడుతూ ఉంటాను. ఇంకా కర్రీ కూడా ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క అయితే జావ చేస్తూ ఉన్నాను. వాయిస్ ఓవర్ అయితే ఫాస్ట్గా ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మైక్ అయితే పెట్టేస్తున్నారనమాట. సో ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మా ఇంటి పక్కన. సో కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఫాస్ట్గా ఇచ్చేసుకుంటున్నాను అనమాట, మళ్ళీ మైక్ పెట్టేస్తారని. ఓకే, కర్రీ అయితే చాలా బాగా ఉడుకుతూ ఉందన్నమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ తినడానికి బాగాలేదన్నమాట. ఓకేనండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెడుతూ ఉండండి ప్లీజ్. మన ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. ఈ కర్రీ అయితే మా పాపకు పక్కకు తీసుకున్నానండి, మా చిన్న బాబుకి. సో కారంగా ఉంటే తిందని దీన్ని వండాలన్నమాట ఇప్పుడు. ఓకే, రైస్ అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా మా మామయ్య గారికి అయితే పక్కకు తీసేయాలి. మా పిల్లలకు కూడా ఎవరి బాస్కెట్ వాళ్ళకి పెట్టేసి ఇంక లోపల పెట్టేస్తాను, ఎందుకంటే కొట్టేసుకుంటారు లేదంటే అన్నం తక్కువ ఎక్కువ అని. ఓకే, చూసారు కదా. ఇంక పిల్లలకి తట్టేస్తున్నాను అనమాట. ఆనియన్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి అయితే మా పిల్లలు కట్టేస్తున్నాను అనమాట. మా చిన్నబాబు కర్రీ అయితే ఒక పక్కన ఉడుకుతూ ఉంది, ఒక పక్కన ఒక్కొక్కరికి అయితే హాట్ వాటర్ బకెట్కి తోడిస్తూ ఉన్నాను అనమాట. స్నానం చేస్తూ ఉన్నారు, ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. ఇంక నేనైతే కిచెన్లోకి బయటికి, కిచెన్లోకి హాల్లోకి గదిలోకి ఇంకా నిజంగా రోబో తిరిగినట్టు తిరుగుతూ ఉంటాను అనమాట. ఓకే, ఇంక మా చిన్న పాపకి కొద్దిగా రైస్ తీసేసి కర్రీలు అయితే వేసేసి తిప్పేసి బాక్స్ పెట్టేసి ఇంకా స్పూన్ పెట్టేస్తే ఇంకా తను వచ్చాక అయితే తింటుందనమాట. లేదంటే కలుపుకోవడం కష్టమైపోతుంది. ఇంక వాళ్ళ అక్కని కల్పించమన్నా కల్పించరండి, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కదా, మామయ్య గారు ఉన్న. సో బయటికి పొలానికి ఇటు వెళ్తూ ఉంటారనమాట. చూసారా, మా అమ్మాయి బాక్స్ మా అమ్మాయి పెట్టేసుకుంటుంది. ఇంకా అలా పెట్టేసుకుని ఎవరి బాస్కెట్లో వాళ్ళు పెట్టించేస్తే వాళ్ళు తినేస్తారనమాట ఇంటికి వచ్చాక. ఓకే, ఇంకా మా మామయ్య గారికి అలాగే మా హస్బెండ్కి అయితే ఉప్మా చేశానండి. మా హస్బెండ్కి ఇదే ఇంకా లంచ్ బాక్స్ కూడా నేను పెడుతున్నాను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేను కూడా కొద్దిగా తింటానమాట. అటు మాత్రం మా నలుగురు పిల్లలకి. సో నలుగురు పిల్లలకి 4 ముక్కలు చేసిస్తానండి, ఇంకా తప్పదు కదా. చూసారు కదా, ఆల్రెడీ 2 ముక్కలు చేసినాను ఇందులో. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కో ముక్క ఇచ్చేస్తే ఇంక సరిపోతుంది అనమాట, ఎందుకంటే అర్లీకి ఇంటికి వచ్చేస్తారు కదా 12కి. సో ఇంకా లంచ్ తింటారన్న ఉద్దేశంతో కొంచెం వేసాను అనమాట అట్టు. ఓకే, ఇంక చూసారు కదా, ఎవరి బాస్కెట్ వాళ్ళు పెట్టేశాను, వచ్చాక తీసుకొని తింటారు. మా పిల్లలైతే వెళ్ళారండి, వాళ్ళు వెళ్ళాక నేనైతే ఇంట్లోకి వెళ్తూ ఉన్నాను అనమాట.
ఓకే. ఇంక మా ఇంటి ముందరైతే ఇంక ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇదైతే చాలా పనుందనమాట, చేయించుకోవాలి. త్వరలో ఇదంతా క్లీన్ చేసేసుకొని అయితే మీకు హోమ్ టూర్ అయితే పెడతాను. ఓకేనండి.